హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్‌కేవీ వరల్డ్‌లో చూస్తున్న జ్యూస్ వచ్చి ఇది పిల్లలకి ఎంతో ఎనర్జీని ఇస్తదండి. స్కూల్ నుండి రాగానే ఇలా చల్లగా ఒకసారి చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ముందుగా క్యారెట్‌లను తీసుకోవాలండి. క్యారెట్లు వాళ్ళు ఎక్కువ తినరు కాబట్టి మనం ఇలా జ్యూస్ లాగా ఇస్తే వాళ్ళకి కంటికి కూడా చాలా మంచిది. ఇంకా వాళ్ళు కూడా కొంచెం రిఫ్రెష్ అవుతారండి. అలా క్యారెట్లు పీసెస్ తీసుకొని జీడిపప్పు ఒక 4 బాదం పప్పులు 4 కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసి ఒక 2 విజిల్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కుక్కర్‌లో పెట్టుకొని బాయిల్ చేస్తే సరిపోతుందండి. తర్వాత విజిల్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నవి మనం ఫైన్‌గా జ్యూస్ లాగా చేసుకోవడమేనండి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీనిలో మనం షుగర్ అనేది వేసుకోవాలండి. మనం ఎంత అయితే ఇష్టపడతామో అలా షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్‌కి బదులు జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత మీకు నచ్చితే హనీ కూడా వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. ఈ విధంగా మనం 2 స్పూన్స్ షుగర్ అనేది వేసానండి. తర్వాత మిల్క్ అనేది వేసి ఫైన్‌గా జ్యూస్ లాగా మనం గ్రైండ్ చేసి గ్లాస్‌లో సర్వ్ చేసి ఇవ్వడమేనండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఎనర్జీ కూడా ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్‌గా క్యారెట్లు తినరు కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసి ఇవ్వండి. చేసి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.